ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన పదవి నుంచి తప్పించారు. బదిలీలు, పోస్టింగ్లు, సిఫారసుల కోసం లంచాలు తీసుకోవడం, అది కూడా అనిత కనుసన్నల్లో జరగడంతో టీడీపీ శ్రేణులు కూడా సీఎంకి తెలియజేయడంతో జగదీష్ గత 10 ఏళ్లుగా అనితకు పీఏగా పనిచేస్తున్నారు. ఆ సమయంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకొచ్చి అనిత హోంమంత్రి అయిన తర్వాత అతని అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలను సైతం పట్టించుకోకుండా జగదీష్ తనదైన ముద్ర వేసి మంత్రివర్గ వ్యవహారాలపై పట్టు ఉన్నట్టుగా వ్యవహరించారని తెలిసింది. రీటైల్ అవుట్లెట్లలో వాటాల కోసం మద్యం లైసెన్స్ హోల్డర్లను ఒత్తిడి చేయడం, తిరుమల ఆలయ సందర్శనల కోసం సిఫారసు లేఖలను తిరుపతిలోని హోటల్ యజమానులకు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులొచ్చాయి. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జగదీష్ను పదవి నుంచి తప్పించాలని హోంమంత్రి అనిత నిర్ణయించారు. అంటే ఇంత జరుగుతుందని తెలిసినప్పుడు కేవలం పీఏని తప్పించడమేంటి అనే ప్రశ్న వస్తోంది. మంత్రైనా, ఎమ్మెల్యే అయినా ఎవరైనా కూడా వాళ్లు స్ట్రిక్ట్గా ఉంటే కింద ఉండేవాళ్లు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. కానీ ఇక్కడ హోంమంత్రి స్ట్రిక్ట్గా లేదనే విషయం తెలుస్తోంది. కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఇంత జరుగుతున్నా, ఆమెకు తెలిసే జరుగుతున్నా కూడా మాట్లాడడం లేదు అని, మిగతా వాళ్లు కూడా అలాగే అవినీతి చేస్తూ పోతే పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని ఇప్పుడు పీఏని తప్పించారు. అయితే ఆ పీఏ ప్లేస్లో ఇంకో వ్యక్తిని తెచ్చినా మంత్రి వ్యవహార శైలి సరిగా లేనప్పుడు మళ్లీ వచ్చే పీఏలు కూడా అలాగే వ్యవహరిస్తూ ఉంటారు కదా అనే టాక్ కూడా తమ్ముళ్లలో వినిపిస్తోంది. అయితే ఇక్కడ పీఏ మెయిన్ టార్గెట్ కాదని, మంత్రి అనితను తప్పించడానికి ఏవైనా కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది. అంటే నారా లోకేష్కి ఒక న్యాయం, హోంమంత్రి అనితకు ఒక న్యాయమా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. అంటే అటవీ శాఖలో లోకేష్కి సంబంధించిన వ్యక్తి పర్సంటేజ్లో మాట్లాడుకుని ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడని తెలిసినా కూడా అతన్ని తప్పించని లోకేష్ టీం అతన్ని ఫైనల్గా రాజ్యసభ ఎంపీని చేసేశారు. ఇంత పెద్ద చేపను ఏమీ చేయలేని వాళ్లు మంత్రి దగ్గర పనిచేసే చిన్న పీఏని మాత్రం తప్పించడం ఏమిటి అనే ప్రశ్న కూడా వస్తోంది. అయితే పెద్దల జోలికి వెళ్లకుండా కొందరిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని టార్గెట్ చేస్తున్నారు. అందులోనూ బీసీ మంత్రులను టార్గెట్ చేస్తున్నారా అనే విమర్శ వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పార్థసారథి చేత సారీ కూడా చెప్పించారు. కానీ ప్రభుత్వాన్ని శాసించే పెద్ద చేపల్ని మాత్రం ఎవరూ ఏమీ అనడం లేదు, ఏమీ మాట్లాడడం లేదు అనే విమర్శ కూడా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.